పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మంత్రి రామానాయుడు ఆదేశాలతో చీమలకోడు కాల్వ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. పాలకొల్లు మండలం వారిధనం గ్రామంలో చీమలగోడు పంట కాలువలో గుర్రపు డెక్క తోడు తొలగింపు పనులు మొదలయ్యాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో ఈ పనులను చేపట్టారు. సుమారు 6.60 లక్షలతో జరిగే ఈ పనుల వల్ల కాలువ శివారు వరకు నీటిపారుదల జరిగి సాగునీటి సమస్య ఎదురుకాదని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు 2019 నుంచి 2024 వరకు రైతే రాజని చెప్పుకోవడం తప్ప రైతుని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈరోజు చూసినట్లయితే మనం అధికారంలోకి వచ్చి కేవలం 30 రోజుల్లో జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఎక్కడ రైతాంగానికి ఏ ఇబ్బంది ఉంది, మురికాల ఇబ్బంది ఉందా, పంటకాల ఇబ్బంది ఉందా, లేకపోతే పూడికి తీత ఇబ్బంది ఉందా, గుర్రపటెక్క ఇబ్బంది ఉందని గమనించి మరి ఇమీడియట్లీగా ఈ సార్వా క్రాప్కి రైతులకి ఇబ్బంది లేకుండా చేస్తున్న విషయం